ఈ దినాన మీతో ప్రార్థనలోకి వెళ్ళే ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను గురించిన చరిత్ర అంతా ఉంటుంది. అయితే 10వ వచనం చదివితే ఈ 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ఎలీషా అంటున్నాడు, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన నయమాను జీవిత చరిత్రను గురించి కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. వాస్తవానికి నయమాను అనే పేరుకి అర్థం ఏమిటయా అని ఆలోచిస్తే మనోహరమైన అని అర్థం, అంటే అందమైన వాడు అని అర్థం. ప్రియులారా, నయమాను ఇంతకీ ఎవరు అని అంటే సిరియా దేశపు సైన్యాధిపతి. నయమాను ఎవరంట? సిరియా దేశపు సైన్యాధిపతి. ఈ నయమాను తన యజమానుల దృష్టికి ఘనుడు. ఎవరంట ఆయన? ఘనుడు అంటే పేరు పొందినవాడు. ఎందుకంటే మహా ధైర్యశాలి. కారణం ఏంటంటే నయమాను చేత దేవుడు ఏం చేశారంట? సిరియా దేశానికి విజయాన్ని చేకూర్చాడు యుద్ధం జరిగినప్పుడు. అయితే ఈ నయమాను ఎలాంటి వాడు అని ఆ రాజ్యంలో ఉండే వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఇతను చాలా పరాక్రమవంతుడు అనుకుంటున్నారు. కానీ ఆయనకు ఒక బలహీనత ఉంది. ఏంటయ్యా బలహీనత అంటే ఆయన కుష్ఠరోగి. ఏంటంటే ఆయనకున్న బలహీనత కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి అనేటువంటి ఆ జబ్బు ఆయనలో ఉందని చాలామందికి ఆ రాజ్యంలో తెలియదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సైన్యాధికారి కాబట్టి బట్టల చేత, కిరీటం చేత, వస్త్రముల చేత పైకి కనబడకుండా వాటిని కప్పుకొని జీవించేటువంటి వ్యక్తి. కానీ ఈ కుష్ఠరోగము అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి. గత దినాల్లో మీ పెద్దవాళ్ళు మీ చిన్నతనంలో మీరు గమనించుంటే ఈ కుష్ఠరోగం అనేటువంటిది ఎంత భయంకరమైనదో మనకు తెలుసు. చర్చిల ముందు, మరి దేవాలయాల ముందు, బస్టాండ్ దగ్గర చాలామందిని నేను నా చిన్నతనంలో చూశాను. వారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒళ్ళంతా పుండ్లుంటాయి, ఒళ్ళంతా పుండ్లుంటాయి. అంతేకాదు కండరాలు, ఎముకలు కొరికేసి ఎంత భయంకరంగా ఉంటుందంటే చీములు ఎత్తులు కాక భయంకరమైన స్థితిలో ఉంటుంది. వాళ్ళకి స్పర్శ కూడా తెలియదంట. వారికి స్పర్శ అంటే ఏదన్నా వచ్చి తగిలినా కూడా, ఆ పుండ్లు ఉన్న చోట ఏదైనా తగిలినా కూడా స్పర్శ తెలియదంట వాళ్ళకి. అంత భయంకరమైనటువంటి జబ్బు కలిగినటువంటి వాడు నయమాను. కానీ రాజ్యంలో ఎంత పేరుంది? చాలా పరాక్రమవంతుడిగా పేరుంది, మరి ధైర్యశాలి అని పేరుంది. పేరుకి తగ్గట్టు ఆయన అందగాడు అన్నటువంటి పేరు కూడా, సుందరుడు అనేటువంటి పేరు కూడా ఉంది. అయితే ఈ చరిత్రలో ఈ నయమాను యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనకు 4 వ్యక్తులు కనబడతారు బైబిల్ గ్రంథంలో. ఒకరు వచ్చి నయమాను కనబడతాడు ఆ 5వ అధ్యాయం చదివినప్పుడు. ఇంకొకరు వచ్చి ఇశ్రాయేలు చిన్నది కనబడుతుంది. 3వ వ్యక్తి ఎలీషా కనబడతాడు. 4వ వ్యక్తి గెహాజీ కనబడతాడు. ఈ 4 వ్యక్తులు మనకు కనబడతారు, 4 వ్యక్తులు. అయితే నయమాను దేనికి గుర్తయ్యా అంటే పాపికి గుర్తు. నయమాను దేనికి గుర్తంట? పాపికి గుర్తు. ఇశ్రాయేలు చిన్నది దేనికి గుర్తయ్యా అంటే మంచి మార్గాన్ని చూపించే వ్యక్తికి గుర్తు. ఇశ్రాయేలు చిన్నది ఎవరంట? మంచి మార్గాన్ని చూపించే వ్యక్తికి గుర్తు. ఎలీషా ఎవరంటే దైవ జనుడు. ఎలీషా ఎవరు? దైవజనుడు అంటే దేవుని సేవకుడు, దేవుని మరి మాటలను చెప్పేటువంటి వాడు. మరి మరొక వ్యక్తి ఇక్కడ గెహాజీ కనబడుతున్నాడు. ఈ గెహాజీ ఎవరంటే ఎలీషాకి సేవకుడు, అంటే దైవ సేవకుడికి కింద సహాయక సేవకుడు. అయితే ఈ గెహాజీకి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటయ్యా అంటే ఇతను ధనాపేక్ష కలిగినటువంటి వాడు. అంటే డబ్బు పిచ్చి ఎక్కువ, డబ్బు పిచ్చి ఎక్కువ. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టి నలగమి గురించి జ్ఞాపకం చేసుకునే కంటే ఈ దినాన ఉపవాస ప్రార్థన కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియచేయడానికి మరి నేను ఈ దినాన నయమాను చరిత్రను నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మరి తిరిగి మన అంశానికి మళ్ళా వద్దాం ప్రియులారా. ఏమంటున్నాడు ఎలీషా? నయమానుని పిలిచి ఒక దూతని పంపిస్తూ, నయమాను దగ్గర పంపిస్తూ ఏమంటున్నాడు? నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయుము, ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు అవుతావు అని చెప్పి పంపించాడు. అయితే ప్రియులారా,
ప్రవక్త యోర్దాను నదికి పోయి 7 మార్లే ఎందుకు మునగమన్నాడు అని అంటే బైబిల్ గ్రంథంలో 7 అనే అక్షరానికి 7 అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా ప్రాముఖ్యత ఉంది. బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో పలికిన మాటలు 7. ప్రకటన గ్రంథం చదివితే మరి రాకడ దినాలలో 7 పాత్రలు విప్పబడతాయని, 7 బోర్లు ఊదపడతాయని, 7 రకాల తెగుళ్ళు వస్తాయని, ఇట్లా రకరకాలైనటువంటి మాటలు 7 అనే అక్షరానికి చాలా ప్రాముఖ్యత బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. అయితే 7 మార్లు మునగటం వలన నయమాను శుద్ధుడవుతాడు అనడానికి మరొక ఆయన జీవితంలో మరొక 7 లక్షణాలు నయమాను కలిగి ఉండాలని మరి ఆ వ్యక్తి అంటే దైవజనుడైనటువంటి ఎలీషా చెప్పడం జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. ఏంటి అని అంటే ఆత్మీయంగా ఆలోచిస్తే ఒక పాపి రక్షించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా అంటే నయమాను ఇక్కడ మనకు ఎవరిగా కనబడుతున్నాడు? పాపిగా కనబడుతున్నాడు. ఒక పాపి రక్షించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, నీ కోరికలు నెరవేర్చబడాలన్నా, దీవెనకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించాలన్నా నేను 7 లక్షణాలు కలిగి ఉండాలని మరి ఈ నయమాను చరిత్రలో నుంచి నేను 7 లక్షణాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రియులారా. అవి ఏంటో దినాన్ని ఆలోచించి ప్రార్థనలోకి వెళదాం. నెంబర్ 1, మొదటిది లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం చదువుతున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం చదువుతున్నాను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను అనే మాట మనము చూడొచ్చు. అంటే లూకాసు వార్త 10వ అధ్యాయంలో చదివితే ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబం ఎవరు? ఆ కుటుంబంలో మరియా, మార్తలు కనబడుతున్నారు. అయితే వాళ్ళలో ఒక ఆమె మరియా ఏం చేస్తుందంట? మరియా అనే సహోదరి ఏం చేస్తుందంట? యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటుందంట. అంటే నెంబర్ 1 మొదటి లక్షణం ఏమిటో తెలుసా? నువ్వు నేను ఆశీర్వదించబడాలంటే, నువ్వు నేను దీవించబడాలంటే, ఈ దినాల ప్రార్థన చేయబోతున్నావు, నా ప్రార్థనను దేవుడు ఆలకించాలంటే మొదట మనం చేయవలసిన పని దేవుని మాటలు వినడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏం నేర్చుకోవాలంట? మనము దేవుని మాటలు వినడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, వినటం వల్ల విశ్వాసం కలుగును. అయితే ఏం వినాలి? దేవుని వాక్యమును వినాలి. దేవుని వాక్యమును విని ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంట? మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఓర్కనే వినేసి గమనైపోతే కాదు. ఏదో కాసేపు నిలబడి మరి బోధించేవాళ్ళు బోధిస్తున్నారులే, ఎప్పుడు ఉండే మాటలేలే, ఎప్పుడు వినే వాక్యమేలే అన్న అనాలోచనతో వచ్చి కూర్చొని ఎంత వినేసి వదిలేసిన దానివల్ల ప్రయోజనము ఉండదు. కాబట్టి పిల్లల దేవుని మాటలు మనం జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలని దేవుని వాక్యం చెబుతోంది. రెండవ మాట చూపిస్తాను. రెండవ మాట అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 32వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి చెరసాల నాయకుడు అంటే ఎవరైనా చెరసాల నాయకుడు అతనికి మరి అతని ఇంట వారులందరికీ దేవుని వాక్యమును బోధించను. అంటే ఇక్కడ ఈ మాటలో రెండవ లక్షణం ఏంటో తెలుసా? విశ్వాసం అనే లక్షణం మనకు ఉండాలి. ఏ లక్షణం ఉండాలి? విశ్వాసం అనే లక్షణం. మొదటిది వినాలి, దేవుని వాక్యాన్ని వినడం అనే లక్షణం కావాలి మనకు. రెండవది విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. మరి ఏంటంటే మొదటి మెట్టులో అంటే మొదటి లక్షణం మనకు ఉండాల్సింది ఏంటంటే వాక్యాన్ని వినగలగాలి. ఈ విన్నటువంటి వాక్యం ద్వారా మనం ఏమవ్వాలి? విశ్వాసంలోకి అడుగు పెట్టాలి. ఓకేనే వాక్యాన్ని వినేసి వెళ్ళిపోతే కాదు, విన్నటువంటి వాక్యాన్ని మనము అర్థం చేసుకొని రెండవ స్టెప్లోకి, రెండవ లక్షణంలోకి ఎక్కడికి వెళ్ళాలంట? విశ్వాసంలోనికి వెళ్ళాలి. విశ్వాసం అనగా ఏంటి? మరొక అర్థం మన భాషలో చెప్పుకోవాలంటే నమ్మడమే. విన్నటువంటి మాటలు మనం ఏం చేయాలి? నమ్మాలి. మరొక మాట కూడా చూపిస్తాను. మూడవ లక్షణం చూపిస్తాను. మూడవ లక్షణం ఏంటయ్యా అంటే రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం.
రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు అన్న మాటను మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి ఈ పత్రికలో వ్రాయబడినటువంటి శ్రేష్టమైన మాట ఏమని చెప్తున్నాడు అక్కడ? యేసు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకో అంటున్నాడు. ఇది 3వ లక్షణం. మొదటి లక్షణం ఏంటి? మొదటి లక్షణం వినాలి. 2వ లక్షణం విశ్వసించాలి. 3వ లక్షణం ఇక్కడ అంటున్నాడు ఒప్పుకోవాలి. వినడమే కాదు, విశ్వాసం ఉంచడమే కాదు, అందరి ఎదుట నువ్వు ఎవరు ఒప్పుకోవాలంట? నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన నన్ను రక్షించేవాడు, ఆయన నా అవసరతను తీర్చేవాడు, ఆయన నా ప్రార్థనను ఆలకించేవాడు, ఆయనే నా జీవితానికి మరి గొప్ప దేవుడు అని నీవు అందరి ఎదుట ఒప్పుకోగలగాలి దేవుణ్ణి. మరి పిల్లరా 3 విషయాలు చూపించాను. మరి 4వ మాట చూపిస్తాను పిల్లరా. 4వ లక్షణం అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనం చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాట చదువుతున్నాను చూడండి. మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. ఏమంటున్నాడు అక్కడ? 3వ మాట. 4వ మాట ఏమంటున్నాడు? 4వ లక్షణం మనకు ఉండాల్సింది మారు మనస్సు కలగాలి. మారు మనస్సు కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. దేవుడు ఈ దినాన్ని నీ ప్రార్థన ఆలకించాలంటే, నీ జీవితాన్ని ఆశీర్వదించాలంటే, మరి నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే, నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచాలంటే నువ్వు చేయవలసిన పనులు. ఎందుకనంటే నయమాను జీవితంలో పైకి నయమాను ఎలా ఉన్నాడు? చాలా గొప్పవాడు ఉన్నాడు, అందగాడిగా కనపడుతున్నాడు, పరాక్రమశాలిగా ఉన్నాడు, పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ లోపల ఏముందంటే ఆయనకి ఒక జబ్బు ఉంది. ఏంటా జబ్బు? కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగము పోవాలంటే కొన్ని లక్షణాలు, అంటే మనలో కూడా కుష్ఠరోగము లాంటి లక్షణాలు, బలహీనతలు మనకు కూడా ఉన్నాయి. వాటిని మనం తీసుకువేయాలి. ఎందుకంటే కుష్ఠరోగం కంటే భయంకరమైన లక్షణాలు మన హృదయాల్లో ఉన్నాయి. అవేంటో ఆలోచిస్తే మనమే ఆలోచన చేసుకుంటే మనకే కనబడతాయి మనలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి బలహీనతలు ఏందో. ఈ దినాన దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నీ ప్రార్థన ఆలోచించి నిన్ను దీవించాలంటే ఆ లక్షణాలు, మరి ఆ బలహీనతలన్నింటినీ నువ్వు విడిచిపెట్టి ఈ లక్షణాలు కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. 4వ మెంటిగా అడుగుతున్నాడు మారు మనస్సు కలిగిన వారమై ఉండాలి. 1 వినాలి. దేవుని వాక్యాన్ని వినడమే కాదు, ఆ వాక్యాన్ని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించడమే కాదు, ఏం చేయాలంట? 3వది మరి ఏం చేయమంటున్నాడు? 3వది ఏం చేయమన్నాడండి? 3వది ఒప్పుకోమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎదుట, దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? యేసు దేవుడు అని ఒప్పుకోవాలి. నువ్వు చేసిన తప్పులు, నీ పాపాలన్నింటినీ దేవుని ఎదుట ఒప్పుకోవాలి. నువ్వు ఎప్పుడైతే వాటన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టావు, అప్పుడు ఆటోమేటిక్గా నీ హృదయంలో ఏం కలుగుతుందో తెలుసా? మారు మనస్సు కలుగుతుంది. నీ మనస్సు మారాలి ఖచ్చితంగా దేవుని ఎదుట. నువ్వు మారకుండా, నీ మనస్సు మారకుండా, నువ్వు ఎంత వాక్యం చదివినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధించినా, ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించడు. ఎప్పుడో తెలుసా దేవుడు మన ప్రార్థన ఆలకించది అని అంటే నిజమైనటువంటి మారు మనస్సు పొందినప్పుడే. ఈ మారు మనస్సు ఎప్పుడు కలుగుతుందయ్యా అని అంటే నీ పాపములన్నీ నువ్వు దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. అందుకే కదా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు అంటాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్న మాట మనం గమనించవచ్చు. అందుకే మారు మనస్సు పొందాలి. మరొక మాట, మరొక లక్షణాన్ని చూపిస్తున్నాను. 5వ లక్షణం మనలో ఉండాల్సింది ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనంలో వ్రాయబడిన మాట. మత్తయి సువార్త 26:75లో వ్రాసిన మాట నేను చదువుతున్నాను చూడండి. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి
ఏడ్చను అన్న మాట మనం గమనించవచ్చు. అంటే సంతాపపడి ఏడ్చాడు దేవుని ఎదుట అంటే ఏం కలిగింది ఆయనలో? పశ్చాత్తాపం కలిగింది. మరి మనకు ఉండవలసినటువంటి ఐదవ లక్షణం ఏంటయ్యాలంటే పశ్చాత్తాపం. దేవుని ఎదుట ఏం కావాలి? మనకు పశ్చాత్తాపం కావాలి, పశ్చాత్తాపడాలి. ఎందుకనంటే మరి లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదివితే అక్కడ వ్రాయబడినటువంటి శ్రేష్టమైన మాటలు చదువుతున్నాను చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఎదుట ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేస్తుంది. ఇక మీదట నీ కుమారుడు నడిపించుకోవడానికి మరి నేను యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకటిగా పెట్టుకోమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చను అని. అంటే తప్పిపోయిన కుమారుడు కథ మనకు బాగా తెలుసు. తప్పిపోయిన కుమారుడు మరి ఎలా తప్పిపోయాడంట? తనకున్నటువంటి గర్వాన్ని బట్టి, తనకు వచ్చినటువంటి ఆస్తి భాగాన్ని బట్టి ఏమైపోయాడు? దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అనగా తండ్రి యొక్క నుండి దూరం అయిపోయాడు. దూరం అయిపోయి తనకున్నదంతా పాడు చేసుకున్నాడు. తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. మొత్తం పాడు చేసుకుని లాస్ట్కి అయిపోయాడంట. ఎక్కడ ఏమీ దొరకలేటప్పటికి తిరిగి మళ్ళా ఎక్కడికి వస్తున్నాడు? తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఈ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు తనలో తాను. ఏమని? ఇదిగో నా తండ్రి దగ్గర చాలా ఆహారం ఉంది, నా తండ్రి దగ్గర చాలా మంది పనులు ఉన్నారు, నా తండ్రి దగ్గర చాలా సమృద్ధి ఉంది. నేను తిరిగి వెళ్ళి నా తండ్రి దగ్గర పశ్చాత్తాపడితే తండ్రి నన్ను చేర్చుకొని కనీసం వాళ్ళ పనులలో ఒకటిగా ఉన్నా పెట్టుకుంటాడన్న ఆలోచన కలిగి, పశ్చాత్తాపం కలిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి తోసివేశాడా? తోసివేయాల. ఏం చేశాడు? తండ్రి తిరిగి మళ్ళా తన కుమారుడిని అప్పున చేర్చుకున్నాడు. అలాగే నువ్వు పశ్చాత్తాపడితే, నేను పశ్చాత్తాపడితే ఎందు నిమిత్తం దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయావేమో, ఒకవేళ నీ బలహీనతను బట్టి దేవుడికి దూరం అయిపోయావేమో, తిరిగి నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను చేర్చుకొని తిరిగి నీ స్థితిని నీకు మరలా ఇస్తాడంట. హల్లెలూయా. అందుకే పశ్చాత్తాపడమంటున్నాడు. ఐదవ విషయాన్ని మరి చూపించాను. మరొక మాట కూడా చూపిస్తాను. మరొక లక్షణాన్ని చూపిస్తున్నాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం పొందాలంట? బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్న మాటలు చూడొచ్చు. అనగా 6వ లక్షణం ఏంటో తెలుసా? ఎక్కడికి రావాలి? మనము బాప్తిస్మ అనుభవంలోనికి రావాలి. ప్రియులారా, బాప్తిస్మ అనుభవంలోకి రావాలి. ఎందుకనంటే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం చదివితే అక్కడ ఏమంటాడో తెలుసా? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడను, నమ్మని వారికి ఏంటంట? శిక్ష. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి ఏంటంట? శిక్ష. కాబట్టి మనం ఎక్కడికి రావాలి? ఏ లక్షణాన్ని తెచ్చిపెట్టుకోవాలి? మనము మన జీవితంలోకి బాప్తిస్మ అనుభవంలోనికి మనం రావాలి. మరి చివరి మాట చూపించి ప్రార్థనలోకి తీసుకెళ్తాను. 7వ లక్షణము ఏంటయ్యా అంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం మరి 13వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదివితే అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా దేని గురించి వ్రాయబడ్డాయి అని అంటే ప్రార్థన గురించి వ్రాయబడ్డాయి. దేని గురించి వ్రాయబడ్డాయి? ప్రార్థన గురించి. సమయం లేదు కాబట్టి మరి నేను షార్ట్ కట్లు చెప్తున్నాను. దాన్ని ప్రార్థన గురించి వ్రాయబడ్డాయి. ఎందుకంటే 13వ వచనం చదివితే అక్కడ ఏమంటాడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలన్నాడు? ప్రార్థన చేయాలి అన్నాడు. 14వ వచనం చదివితే అక్కడేమంటాడు? మీలో ఎవరైనా రోగి అయినాడా సంఘపు పెద్దలను పిలిచి ప్రభు నామమున వాటికి నూనె రాసి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే ఇలా ఆ వచనాలన్నీ చదువుకుంటా పోతే దేనికి ప్రాముఖ్యతనిచ్చాడు? అక్కడ ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చాడు. సో ప్రియులారా, ఈ దినాన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటయ్యా అని అంటే మరి ఈ 7 లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆ దినాన ఎలీషా నయమానికి పంపించినటువంటి విషయం ఏంటి? 7 సార్లు మునగమని. 7 సార్లు మునుగు అని అంటే
ఊరకని నేలలో మునిగేసి 7 సార్లు మునిగి లేమని కాదు. ఈ జీవితంలో 7ంటిని నువ్వు కలిగి ఉండాలి. ఈ 7ంటికి సంబంధించినటువంటి బలహీనతలను విడిచిపెట్టాలి అన్న ఆలోచనతో ఎలీషా ఏం చేశాడంట, నయమానుకి చెప్పి పంపించాడు. అందుకే మొదట నయమాను మొరాయించినా మరి తిరిగి మరలా దేవుని ఆలోచనకు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఏం చేశాడంట, మొదట మాట విన్నాడు, రెండవది నమ్మాడు, విశ్వసించాడు, మూడవది ఒప్పుకున్నాడు, నాలుగవది ఏం చేశాడంట ఆయన, నాలుగవది ఏం చేశాడు, మారు మనసు పొందాడు, ఐదవది తనకు తాను పశ్చాత్తాపం పొందాడు, ఆ తర్వాత ఆరవదిగా బాప్తిస్మం తీసుకున్నాడు, ఏడవదిగా ప్రార్థనలో నిలబడ్డాడు. అందుకే నయమానుకున్నటువంటి మరి ఆ జబ్బుపై ఏమైందంట, తన శరీరము పసి పిల్లవాడి వలె మారిపోయింది. ఆయన శరీరం అంటే శ్రేష్టమైన బిడ్డగా దేవుడు ఆయన ఏం చేశాడు, ఆశీర్వదించాడు. సో ప్రియులారా, ఈ దినాన ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రార్థనలోనికి వెళ్ళే ముందు ఒకసారి మన జీవితాలు మనము ఆలోచన చేద్దాం. నయమాను వంటి అంతరంగంలో ఉన్న బలహీనతలు ఇంకా మన జీవితంలో ఏమన్నా ఉన్నాయేమో వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి మరి చెప్పబడినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా నీవు నేను కలిగి మరి మన జీవితాలను ముందుకు కొనసాగిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి మన జీవితాలను మరి రెట్టింపు ఆశీర్వాదములతో తలగా ఉంచుతాడే కానీ తొందరగా ఉంచనన్నాడు దేవుడు. అలాంటి ఆశీర్వాదములతో నింపి మన జీవితాలను సమృద్ధిని కలిగి చేస్తారని దేవుడు ఇందులో మనతో మాట్లాడుతున్నాడు. అటు కృప, అటు ఆశీర్వాదం, అటు మేలు ప్రార్థన ద్వారా మనందరం పొందుకోవటానికి మరి సిద్ధపడి ముందుకు కొనసాగుతాం. దేవుడి మాటలు దీవించగాక. ఆమేన్. తల నుంచి కలుగుస్తున్నాం, మోకరిద్దాం, ప్రార్థనలోకి వెళదాం. మరి ఉదయకాల సమయంలో మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. వారు కొన్ని ప్రార్థన విజ్ఞాపన చెబుతూ ఉంటారు. వాటిని బట్టి మనం అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి మోకరిద్దామండి. ఉదయకాల సమయంలో మరి బేతేలు ప్రార్థన మందిరం యొక్క పరిచయ నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మనం కొన్ని ఈ 2000